శుభోదయం మిత్రులారా, అందరికీ కూడా స్వాగతం పలుకుతుంది మా శ్రీనాథమయం బై సంగీతం శ్రీనివాస్ ఛానల్. ఈ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి అసంఖ్యాకమైన ప్రజానీకానికి, అసంఖ్యాకమైనటువంటి ప్రేక్షక మహాశీలకి, సంగీత నిష్ణాతులకు, సంగీత విద్యార్థులకు, సంగీతాభిలాషులకు అందరికీ కూడా నమస్సుమాంజలులు. మనకి మొత్తం 14 స్వరాలు అయిపోయినాయి. ఈ రోజున 15వ స్వరం. లెసన్స్ అయితే 17 అయినట్టున్నాయి. 18వ లెసన్ అంటే 18th లెసన్ ఇవాళ. దీంతో సరళి స్వరాలు అయిపోతాయి. దీన్ని మళ్ళీ తాళంతో చూపించడం, మళ్ళీ మొత్తం తాళంతో పాడతాం. ఇవన్నీ కూడా ఒకటో 2 ఎపిసోడ్స్ వస్తాయి. అక్కడే సరళి స్వరాలు కంప్లీట్ చేద్దాం. అయితే అట్ ద సేమ్ టైం ఇంకా దాన్ని వృద్ధి చేసుకోవాలి. కరెక్ట్గా మన గొంతు బాగా పలుకుతుందా లేదా, స్వరస్థానాల ప్రకారం ఈ సా అంటే ఏంటి, రి అంటే ఏంటి, గా అంటే ఏంటి, ఇవన్నీ ఎందుకు పాడుతున్నాం, ఇలాంటి చాలా ఎన్నో విషయాలు ఉంటాయి, ఎన్నో సీక్రెట్స్ ఉంటాయి ఇందులో. ఇవన్నీ ఈ ఎపిసోడ్లో పెడతాం అనేటువంటిది సాధ్యం కాదు, ఎవరికి కాదు. కొంతవరకు మాత్రం చెప్పగలుగుతుంటాం. ఇంకా అత్యున్నతంగా నేర్చుకోవాలి, మనం బాగా డెవలప్ చేసుకోవాలి. ఈ సంగీతం మనకు చాలా చాలా ఇష్టం, మన ప్రాణం. దీనికోసం ఏమైనా చేయొచ్చు, ఎంతైనా నేర్చుకోవచ్చు అని నాలాగా అనుకునేవాళ్ళు. నాకెందుకంటే నాకు ఇదే ఊపిరి, నాకు ఇదే ప్రాణం, నేను ఇంకేం కోరుకోను. చివరి శ్వాస వరకు నా గొంతు పాడుతుండాలి అనే నేను కోరుకుంటున్నాను. అలా కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నన్ను సంప్రదించవచ్చు. ఆన్లైన్లో చెప్తాం. ఆన్లైన్లో కూడా గాత్రం, వైలిన్, హార్మోనియం, తబలా, తర్వాత ప్రారంభం నుంచి ఒక బ్యాచ్ ఉంటుంది. తర్వాత మధ్యలో కొంత నేర్చుకొని వదిలేసి, చిన్నప్పుడు వదిలేసిన మధ్యలో కొంత నేర్చుకొని సరిగ్గా నేర్చుకోలేక, తాళం సరిగ్గా రాక, ఇలా రకరకాలు ఉంటాయి కదా. గురువు సరిగ్గా చెప్పలేక, మనం సరిగ్గా నేర్చుకోలేక, ఏదైనా కానివ్వండి. అలాంటి వాళ్ళ కోసం వర్ణాల నుంచి ఒక బ్యాచ్ ఉంటుంది. ఇందులో మీరు ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో చేరడానికి ట్రై చేసుకోండి. సాయంత్రం 6 గంటల నుంచి మా యొక్క బ్యాచ్లు స్టార్ట్ అవుతాయి ఆన్లైన్లో. నేను కూడా ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇందులో దిగిపోయాను. మొన్నటి వరకు స్కూల్లో, డిఏవి స్కూల్లో మ్యూజిక్ టీచర్గా చేసి జూన్లోనే రిటైర్ అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ మొదలుపెట్టుకున్నాను. యూట్యూబ్ నిరంతరంగా ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఇది చూసుకొని నేర్చుకోగలిగిన వాళ్ళు నేర్చుకోవచ్చు, లేదంటే కూడా గురుముఖంగా నేర్చుకోవచ్చు, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఏదైనా. తర్వాత వాద్యాలు, ఏదైనా మీ కార్యక్రమాలకి సహకరించాలంటే వాద్య సహకారం ఉంటుంది. ఇవన్నీ కూడా నా నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసి అప్రోచ్ అవ్వచ్చు. 9010253695 9010253695. ఇదే రకంగా తెలుగు నేర్చుకోవాలనుకునే వాళ్ళు కూడా, తెలుగు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మా పిల్లలకి నేర్చుకోవాలి అనేటువంటి వాళ్ళు ఉంటే కనుక ఆమెకు ఫోన్ చేయొచ్చు. పీకేఎన్ఆర్ లక్ష్మి గారికి, ఆమె తెలుగు నేర్పిస్తారు. 9490438522 ఆమె నెంబరు. 9490438522. ఓకేనా? ఈ 2 నెంబర్లు దేనికైనా సరే మీరు ఫోన్ చేసుకొని తెలుగు అయినా నేర్చుకోవచ్చు, సంగీతం నేర్చుకోవచ్చు. ఇంకేదైనా నా యొక్క యాంకరింగ్లు, నా యొక్క స్పీచెస్ కావాలనుకున్నా, మీరు రకరకాల సందర్భాల్లో దేవాలయాల్లో అక్కడ ఇక్కడ ఫంక్షన్స్ జరిగేటప్పుడు కానీ, ఏ రకమైన ఉపన్యాసాలైనా స్పాంటేనియస్గా నేను ఇవ్వడానికి రెడీగానే ఉన్నాను. అందుకోసం మీరు ఉపయోగించుకోవాలి. అది ధన్యుణ్ణి. ఈరోజు మనం ఏంటంటే 15వ స్వరం చెప్తాం. అయితే మొట్టమొదటిగా 14వ స్వరం ఒకసారి పాడేసిన తర్వాత అది తాళంగా చెప్పేసాక 15వ స్వరం పాడతాం. లెసన్స్ ప్రకారం ఇవాళ 18th లెసన్. అది గుర్తుపెట్టుకోండి. ఈ రాగం, తాళం గురించి మాటి చెబుతూనే ఉన్నారు. మాయామాడ కూడా ఆది తాళం. ఓకేనా? కర్ణాటక సంగీతాన్ని మనం నేర్చుకుంటున్నాం. అందులో సరళి స్వరాలైనటువంటి ఒక స్టేజ్లో ఉన్నాం మనం. సరి గరి గా ఆ గమ, ఇది 14th వన్. సరి గరి గా ఆ గమ పమ పా దప దా మప దప దని దప మప దప మగరి స. ఒకసారి నేను ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం విత్ ట్యూన్ పాడాక తాళంతో చూపిస్తాను. స సాపా సా పాడదాం సార్. సా పా సా పా సా. ఎప్పుడైనా గాయకుడు అనేవాడు స్టేజ్ ఎక్కినా కానీ, గబాలు మనం పాడుకున్నప్పుడు కానీ అని చూసుకుంటుండాలి. అది ఏ ఆక్టేవ్లో ఉందనేది, ఏ స్థాయిలో ఉందనేది మన వాయిస్. లేకపోతే అటు ఇటు అయింది అనుకోండి, స్టేజ్ మీద ఫెయిల్ అయిపోతాం. అది పైకి హై పిచ్లో ఎత్తుకున్నాం అనుకోండి, పైన అందదు, లో పిచ్లో అనుకుంటే కింద అందదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకోసమే సాపాసా పాడతాం. 14th వన్ పాడుతున్నాను. 14th స్వరం.
సరి గరి గా గమ సరి గరి గా గమ సరి గరి సరి గరి గా గమ పమ ప ద ప ద పమ ప ద ప ద పమ పా పా ఆ కూడా అనాలి, ఫస్ట్ కాలంలో అనాలి, అక్షర మాత్రలు మనకు తెలియాలి. ద ప ద మా ప ద ప ద ని ద ప మా ప ద ప మా గ రి స. ఇది ఫస్ట్ కాలం. సెకండ్ కాలం ఎలా వస్తుందో చూడండి. సరి గరి గా గమ సరి గరి గా గమ సరి గరి గా గమ పమ ప ద ప ద మా ప ద ప ద ని ద ప మా ప ద ప మా గ రి స. ఇది మనం చెప్పారు కదా సార్, మళ్ళీ ఎందుకు చెబుతున్నారు? చెప్పాం, కానీ ఇక్కడ నా దగ్గర ఉన్నంతవరకు నా ట్యూన్ మీకు గుర్తుంటుంది, గడప దాడంగానే మారిపోతుంది. మీకు అది ఎలా పడాలి, ఇది ఏ ట్యూన్, అసలు కాకి ఎంత దీర్ఘాలు పెట్టాలి, ఏమీ తెలియదు. అందుకోసం మళ్ళీ దాని పాట మళ్ళీ రిపీట్ చేస్తేనే మీకు మళ్ళీ ట్రాక్లోకి వస్తారు. అందుకు ఓకేనా. ఇప్పుడు థర్డ్ కాలం పాడుతున్నాను చూడండి. సరి గరి రీ తక్కువ సౌండ్ చూసారా, గా కన్నా రీ చిన్నది కదా. సరి గరి మా గరి, మా కన్నా గా చిన్నది, గా కన్నది, అలా అనమాట. సరి గరి గా గమ పమ ప ద ప ద. ముందు విడకొట్టి చెబుతున్నాం, తర్వాత కలిపి పాడతాం. అలా విడకొట్టి పాడకూడదు, మీకు అర్థం అవడం కోసం. ప మా ప ద ప ద మా ప ద ప ద ని ద ప మా ప ద ప మ గ రి స. మరొకసారి. సరి గరి గ గమ ప మ ప ద ప ద మా ప ద ప ద ని ద ప మా ప ద ప మ గ రి స. ఇప్పుడు మనం అది ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం పాడాం. ఏం పాడాం? ఎన్నోది పాడాం? 14th వన్ పాడాం. మరి తాళం చెప్పాలి కదా సార్. సో తాళం మీకు గుర్తుంది కదా, ఆది తాళం 1 2 3 4 5 6 7 8. ఫస్ట్ కాలం చూడండి. సరి గరి గా గమ సరి గరి గా గమ. మళ్ళీ చూడండి. సరి గరి గా ఆ, గాకే 2 ప్లేసులు, లాంగ్ లెటర్ గా ఆ, గా గమ పమ పా, పాంగ్ లెటర్, పా లాంగ్ లెటర్ కాబట్టి ఈ రెండిటికి పా ద ప ద మా ప ద ప ద ని ద ప మా ప ద ప మా గ రి స. ఏ కాలం పాడాం? ఒక క్రీకి ఒక అక్షరం వస్తే ఏ కాలం అంటాం దాన్ని? ఫస్ట్ కాలం. పాడతాం, స్లోగా పాడాలి. ఒక క్రీకి ఒక అక్షరం చొప్పున తాళాన్ని విభజించుకోవాలి, తాళంలో ఈ అక్షరాలను విభజించుకోవాలి. నవ్ సెకండ్ కాలం 2 letters. సరి గరి గా గమ పమ పా ద ప ద మా ప ద ప ద ని ద ప మా ప ద ప మా గ రి స. నవ్ థర్డ్ కాలం. సరి గరి గా గమ 4 letters, గా లాంగ్ లెటర్, గమ 2 letters. సరి గరి గా గమ పమ ప ద ప ద పమ ప ద ప ద. ఈ 2 fingers వచ్చేసినాయి, రింగ్ ఫింగర్, మిడిల్ ఫింగర్. సరి గరి గా గమ పమ ప ద ప ద మా ప ద ప ద ని ద ప మా ప ద ప మ గ రి స. ఇది థర్డ్ కాలం. ఈ విధంగా మొత్తం మనం థర్డ్ కాలంలో, సెకండ్ కాలంలో, ఫస్ట్ కాలంలో పాడుకోవాలి. ఇప్పుడు ఒకసారి 11, 12, 13, 14 స్వరాలని థర్డ్ కాలంలోనే పాడేస్తాం, 1 minute పాడేస్తాం. ఇది చూసుకోండి. ముందు 11th వన్. సరి గమ ప గమ ప ప
గమ పద నిద పమ గమ ప గమ గరి స. నౌ 12th one. సా నిద నిద పద పమ పాప గమ పద నిద పమ గమ ప గమ గరి స. 13th one. సస నిద నిద పద ద పమ పాప గమ పద నిద పమ గమ ప గమ గరి స. నౌ 14th one. సరి గరి గ గమ పమ ప ద పద మ పద పద నిద పమ పద పమ గరి స. ఓకేనా? ఈ విధంగా మొత్తం 14 స్వరాలు అయిపోయినాయి. 15 స్వరం ఇప్పుడు చెబుతున్నాను, రాసుకోండి. 15th one. కొంచెం రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఒకవేళ ఇప్పుడు రాసుకోలేకపోయినా తర్వాత మీరు వీడియోలు పెట్టుకొని కొంచెం కొంచెం ఆపుకుంటూ రాసుకోవచ్చు. మళ్ళీ చూడాలి, ఊరికి ఒకసారి వినేసి వదిలేసానికి సినిమా పాట కాదు ఇది. ఒక్క వీడియో తీసుకొని ఒక 15 స్వరం వీడియో తీసుకొని 4 సార్లు వింటూ జాగ్రత్తగా ట్యూన్లో పాడుకుంటూ ఉంటే బ్రహ్మాండంగా డెవలప్ అవ్వచ్చు. చాలా సోర్స్ ఉంది. ఓకేనా? సో 15th one. సరి గమ రాయండి. సరి గమ పా పమ, పా లాంగ్ లెటర్, పా పమ, సరి గమ పా పమ, దద పా మమ పా, దద పా మమ పా, దద పా మమ పా. ఓకేనా? మళ్ళీ చూడండి. సరి గమ పా పమ దద పా మమ పా, దని సా, సాని దాప సాని దాప మగరి స. ఇది 14th one కన్నా కొంచెం ఈజీగా ఉంది కదా, ఎందుకంటే సాని దాప 2 సార్లు వచ్చింది. సాని దాప మగరి. మొత్తం ఒకసారి ఇంకోసారి. సరి గమ పా పమ దద పా మమ పా, దని సా, సాని దాప మగరి స. ఇది ఇప్పుడు ట్యూన్లో చెప్తాను చూడండి. సరి గమ, రిపీట్ చేయండి. సరి గమ పా పమ పమ దద పా దద పా మమ పా మమ పా, దని సా దని సా. లాంగ్ లెటర్లు అన్నిటికీ సా ఆ కలపాలి, దాని యొక్క కంటిన్యూషన్ అన్నమాట. సా. ఓకేనా? మళ్ళీ చూడండి. సరి గమ పా పమ దద పా మమ పా, దని సా, సాని దాప సాని దాప మగరి స. నౌ సెకండ్ కాలం. సరి గమ పా పమ, మళ్ళీ చెప్పనా? సరి గమ పా పమ దద పా మమ పా, దని సా, సాని దాప మగరి స. నౌ థర్డ్ కాలం. సరి గమ పమ పమ, సరి గమ పమ దద ప మమ ప, దని స, సాని దప మగరి స. ఈ విధంగా 15 స్వరాలు ఉంటాయి. ఈ 15 స్వరం నెక్స్ట్ క్లాస్లో తాళాన్ని చెప్పేసి, ఓకేనా? ఆ తర్వాత అన్ని తాళంతో పాడదాం. ఇప్పుడు మొత్తం ఒకసారి 15 స్వరాసు థర్డ్ కాలంలో పాడుతున్నాను. ఇది లెసన్ నెంబర్ 18, స్వరం నెంబర్ 15. గుర్తుపెట్టుకోండి బాగా. మొత్తం ఫస్ట్ స్వరం మాత్రం ఎప్పుడు థర్డ్ కాలంలో 2 times పాడాలి. ఫస్ట్ వన్. సరి గమ పద ని స సాని దప మగరి, సరి గమ పద ని స సాని దప మగరి స. సెకండ్ వన్. సరి గమ పద ని స సాని దప మగరి స. థర్డ్ వన్. సరి గమ గమ పద ని స సాని దప మగరి స. ఫోర్త్ వన్.
సరిగ సరిగ సరి సరిగ పదని సానిద 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 పమగరి. ఫిఫ్త్ వన్ సరిగ మప సరి సరిగ పదని సానిద పమ సానిద పమగరి. సిక్స్త్ వన్ సరిగ పప్ప సరిగ పదని సానిద పమ సానిద పమగరి. సెవెంత్ వన్ సరిగ పమగరి సరిగ పదని సానిద పమ పదని సానిద పమగరి. ఎయిత్ వన్ సరిగ పమదప పమదప సరిగ పమదప సరిగ పదని సానిద పమ పగమ సానిద పమగరి. నైన్త్ వన్ సరిగమ సమగరి సరిగమ పదని సానిద సపదని సానిద పమగరి. టెన్త్ వన్ సరిగమ రిగమ ప సరిగ పదని సానిద పనిద పం సానిద పమగరి. 11th వన్ సరిగమ పగమ ప గమ పదని ద పమ గమ పగమ గరి. 12th వన్ సానిద నీద పద పమ పాప గమ పదని ద పమ గమ పగమ గరి. 13th వన్ ససనిద నిద పద ద పమ పాప గమ పదని ద పమ గమ పగమ గరి. 14th వన్ సరి గరి గ గమ పమ ప ద పద మ పద పదని ద పమ పద పమ గరి. 15th వన్ సరి గమ పాప మ ద ప మమ పదని సాని ద ప సాని ద పమ గరి. 15 ఆపకుండా పడేసానా లేదా? ఎక్కడైనా సరే మధ్య సారీ అన్నానా అంటే ఏంటి? మ్యూజిక్ అనేటువంటి దానికి మిగిలిన సబ్జెక్ట్స్కి అదే తేడా. మిగిలిన సబ్జెక్ట్స్ ఏ ఇంటర్మీడియట్ లేకపోతే 10th క్లాసో 9th క్లాసో ఎగ్జామ్ రాసేస్తే బుక్స్ అవతపడాయి. నువ్వు పాస్ అయిపోయినా రిజల్ట్ వచ్చి ఇంకా బుక్స్ నీకు పని లేదు, మైండ్లో ఉన్నా సరే లేకపోయినా సరే. తర్వాత క్లాస్కి వెళ్ళిపోతావు. తర్వాత ఆ సబ్జెక్ట్ ఇవన్నీ అలా వెనక్కి వెళ్ళిపోతాయి. ఓల్డ్ ఎక్కడ నువ్వు పాయింట్ కావాలంటే చూసుకుంటాను, లేకపోతే లేదు. సంగీతంలో అలా కాదు. మొదటి స్వరం నుంచి కేజీ నుంచి పీజీ వరకు మొత్తం మైండ్లోనే ఎక్కువ ఉండాలి. మీరు ఒక పాట పాడమని అడగగానే అది ఒకసారి చూడాలన్నాం అనుకో, వీడికి ఏం రాదురా అంటారు. దీనివల్ల అందుకోసం మీరు మహావిద్వాంసులు బాలమురళీ కృష్ణ గారు లాగాను, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లాగాను అయితే అవుతారు, లేకపోతే లేదా తర్వాత విషయం. కానీ మంచి ధారణ, మెమరీ, మంచి ఏకాగ్రత, మంచి కాన్ఫిడెన్స్, మంచి సత్ప్రవర్తన, మంచి సాఫ్ట్ నేచర్, కళాహృదయం, ఇలాంటివన్నీ కూడా ఎన్నో మంచి సుగుణాలన్నీ కూడా ఈ పక్కకి చేరుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇవి దైవీ కళలు, దేవుడికి సంబంధించినటువంటివి. గాంధర్వం ఇది విజ్ఞేయం స్వరతాళ పదాశ్రయ. గంధర్వుల యొక్క అంశం ఉంటేనే ఈ గాంధర్వం వస్తుంది. సామవేదాత్మకం, సామవేద జనితం, సామవేదం నుంచి పుట్టినటువంటిది. తక్కువ అనుకోకండి. ఏ సబ్జెక్టు కన్నా కూడా ఏముందిలే మ్యూజిక్ ఏముందిలే పాటలు పాడుకోవటం అలా అనుకోకండి. సబ్జెక్ట్ ఈజ్ సబ్జెక్ట్, దట్ ఈజ్ ఆల్వేస్ ఓషన్. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మనం ఒకరినొకరు తిట్టుకోవచ్చు, కొట్టుకోవచ్చు, అది వేరే విషయం. సబ్జెక్ట్ గురించి మాత్రం తక్కువగా చులకనగా మాట్లాడతాం అనేటువంటిది అవివేకం, మూర్ఖత్వం, జాడ్యం, ఒక రకమైనటువంటి ఈగో. అలాంటివి రాకూడదు. ఏ సబ్జెక్ట్ కాదు, సబ్జెక్ట్ దిగిన కొద్దీ ఈ అన్ని సబ్జెక్టుల యొక్క సారాంశం అంతా కూడా చివరికి గోల్, పరమార్థం ఒకటే, సత్యాన్ని తెలుసుకోవటమే. సైన్స్ అయినా, మ్యాథ్స్ అయినా, తెలుగు అయినా, మ్యూజిక్ అయినా, సోషల్ అయినా, ఏదైనా కానీ అది వెళుతూ 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 ఉంటే దాని యొక్క చివర ఏముంది? లాస్ట్లో ఒక పరమానందం ఉంది. అదే భగవత్ తత్వం, సంపూర్ణత్వం. ఓకే, దానికోసం ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాడు 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 ఇంకా ఇంకా ఎక్కడో ఉంది, ఇంకేదో ఉంది అనేటువంటి తత్వం. దాన్ని ఇతి అంటారు సంస్కృతిలో. అదే దీనికి నెగిటివ్గా వాదించేవాళ్ళు ఉంటారు. నెగిటివ్ టైపు అంటే నెగిటివ్ ఆలోచనలు. వాళ్ళు ఏంటి, ఇది కాదు. ఏది కాదంటున్నారు? ఆ సత్యమైన దాన్ని కాదు అనుకుంటూ వాళ్ళు కూడా తవ్వుకుంటూనే వస్తున్నారు. అర్థమైందా? ఒక విష్ణుమూర్తి ఏమో పాతాళలోకాన్ని తవ్వుకుంటూ ఇది కూర్మావతారం మీద కిందకి వెళ్ళిపోతున్నాడు. ఈయనేమో బ్రహ్మదేవుడు పైకి నెమల వాహనం వేసుకొని పైకి వెళ్తున్నాడు శివలింగాన్ని వాటి యొక్క అడ్జస్ట్ చూడటానికి. ఆ విధంగా వీళ్ళు ఆస్తికులైన వాళ్ళు పైకి వెళ్తూ ఉన్నారు, నాస్తికులైన వాళ్ళు కిందకి వెళ్తూనే ఉన్నారు. ఎప్పటికీ దాన్ని చూడలేరు అనుకోండి. తర్వాత విషయం, చూడగలిగే వాళ్ళు అక్కడే కూర్చొనే చూస్తారు, అక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. దానికి అంతర్మథనం ఉండాలి. ఏకాగ్రత చిత్తంతో
బుద్ధిని మనస్సుని మొత్తం ఏకాగ్రంగా అంతర్మథనం చేసినప్పుడు లోపల ప్రపంచం అంతా కూడా లోపలే ఉంది. ఓకేనా? నేనేమైనా అతిగా మాట్లాడుంటే క్షంతవ్యుడిని. అప్పుడప్పుడు ఇలాంటి మాటలు కూడా నేను మాట్లాడుతూ వస్తుంటాయి. అది ఆగమన్నా ఆగవు. దానికి నేను క్షమాపణ చెప్పుకుంటాను. మీకు ఉపయోగపడితే నాకు అంతే సంతోషం. సో ఈరోజు స్వస్తి. ఓకేనా? ఓం శాంతి శాంతి శాంతి.